భార్యను చిత్రహింసలు పెట్టిన భర్త, ఇల్లాలికి నరకయాతన చూపించిన కట్టుకున్న భర్త, తాలి కట్టిన ఆలికి చుక్కలు చూపెట్టిన భర్త అని ఇలాంటి స్టోరీలు రోజు కొన్ని వందల కొద్ది జరుగుతున్నాయి వాళ్ళ లోకం మీద. కానీ ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ మాత్రం కంప్లీట్గా రివర్స్ ఉన్నది. వల్ల పెండ్లాము నన్ను కొడుతున్నది, చిత్రహింసలు పెడుతుంది, సంపాలని చూస్తాంది అని పోలీసు టౌన్కి ఎక్కి ఫిర్యాదు అయిండోళ్ళ ఒక పెనిమిటి. అగా చూడు కావాలంటే. పెండ్లాం మొగళ్ళ నడుమ పంచాదులు కామన్. మొగళ్ళు అన్నాక పెండ్లాలను కొట్టుడు తిట్టుడు కూడా మన కాడ కామన్. 99.99 కేసులల్లా ఆడోళ్లే బాధితులు. కానీ గీనేందోల్లా నా పెండ్లామే నన్ను కొడుతుంది, సంపేతెందుకు ట్రై చేస్తాంది అని ఉల్టా ముచ్చట్లు చెప్తుండు. ఇగో పెండ్లాం చేతుల్లో సావు దెబ్బలు తినుకుంటా సావు అంచుల దాకా పోయి బతికి బయటపడ్డ ఆ భార్యా బాధితుడు ఇగో గీ అన్ననే. పేరు టెముజియన్. అదేం పేరు గమ్మతున్నది అని అనుకుంటున్నారేమో. కేసు ఇంకా గమ్మతే ఉన్నది. 7 ఏళ్ల కింద అన్నకు లగ్గమైందట. ఇక అప్పటి సంధి బతికుండంగా నరకం అంటే ఎట్లుంటుందో చూస్తున్నాడట. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 ఇయర్స్ బ్యాక్ అయ్యింది. 7 ఇయర్స్ నుంచి నేను ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది. తను ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా సైకోటిక్ గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇగో మొన్న 3 రోజుల కింద కత్తి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కాట్లు పెట్టిందట. చూపెట్టే టెమోజియన్ అన్న. చెప్పిండు కానీ ఏదో గీసుకపోయినట్టున్నాయి గీతలు, కత్తితోని కోసినట్టున్నాయా అని అనుకుంటున్నారేమో. ఇదేం ఫస్ట్ టైం కాదంటనోళ్ళ. 2 ఏళ్ల కిందట ఓ పారి, 6 నెలల కింద ఇంకో మల్క ఇట్లా కత్తి కాట్లు పెట్టి చిత్రహింసలు పెడుతున్నదట. 1.5 year బ్యాక్ నన్ను ఏదో చిన్న రీజన్ తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజురీస్. అయ్యో పాపం పాడైపోను, పగవానికి కూడా రావద్దు అన్నకొచ్చిన కష్టము, అందుకే పోలీస్ కేసు పెట్టిండట న్యాయం కావాలని. కానీ దరిద్రం ఏందంటే భర్తల బాధిత ఆడోళ్లను కాపాడుతందుకు చట్టాలున్నట్టు భార్యా బాధితులకు న్యాయం చేసే చట్టాలు, సెక్షన్లు మన తాన లేవు బాబు అని ఆ రాంగ సెలవిచ్చిరటనోళ్ళ అల్వాల్ పోలీసు వాళ్ళు కూడా. సో నేను 1.5 year బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్ కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా, జెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు, అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు. అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపల వేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. మరి ఎందుకు ఇట్లా ఎత్తాంది? బొట్టు గిట్టు పెట్టుకొని మంచితనానికి మరో రూపం లెక్క ఎంత పద్ధతిగుండు పిల్లగాడు. ఇస్సాంటి మనిషిని ఆ మహాతల్లి బాధలు పెట్టేది అసలు కారణమేంది అని అంటే, ఈయన ఇంటామె ఏం చెప్తుందంటే అన్ని కట్టుకథలు అల్లిన ముచ్చట్లే, ఎవ్వరు నమ్మొద్దు, మావోడు నంగనాచి తుంగబుర్రసు వంటి మనిషి పైకి కనబడాడు కానీ నల్లతాసు పామంత ఈసమున్న మనిషి అని అంటున్నదులో ఈమె. మరిగ పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో, ఈ బానిస బతుకులకెళ్ళి ఎట్లా బయటపడతాడో ఈ భర్త. దేశంలో ఆడాడ భార్యాబాధిత సంఘాలు పెడుతుంటే అందరు నవ్వుకుంటున్నారు కానీ చూసిరు కదా, ఈ అన్న లెక్క బయటపడని బాధిత భర్తలు లెక్క పెట్టలేనంత మంది ఉంటారు కావచ్చు. మరి గృహహింస అంటే భార్యలకు మాత్రమే హింస ఉంటుందని రాసిపెట్టిన ఆ కాలం చెల్లిన చట్టాలను ఎన్నడు మారుస్తారో. ఈ అన్నాసొంటి భార్యా బాధితులకు ఎట్లా న్యాయం దొరుకుతుందో పాపం. భర్తలకు న్యాయం జరుగుడంటే ఎడారిలా ఎండమావి లెక్కనే ఉన్నది దేశంలా అని అనుకుంటున్నారట నువ్వు. ఈ టెమోజియన్ బాధ చూసిన సాటి భార్యాబాధిత సంఘాల సభ్యులంతా